సో వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ. ఈ బెనరాన నా బండి తీసుకుపోయాడు బబ్బు గాని బండి అనుకోని రిఫ్లు కొడతా అది కొడతా అన్నట్టు ఓడిస్తారా బబ్బు గాని బండి ఇది, నా బండి అది. ఆడిపోయి స్థలం పట్టుకొని బబ్బు గాని బండి తీసుకోబోతున్నా అంటుడు. అరే నీ అమ్మ నా బండి తీసుకోబోతున్నావా, నీకు అర్థం అవుతలేదు. ఎవరు లేక అనుకుంటున్నా మీరు బండి తీసుకొని పోతున్నారు మీరు. అయితే మేము రాకపో అందుకే రాలేదు. ఎప్పుడు ఉంది ఎవరిదానా బండి ఒకటే తిరుగుతున్నావు. కానీ ఒక మాట చెప్పాలా, ఎంత బాధపడ్డానా రాత్రి చెప్పు. సినిమాలో హీరో సాంగ్ కావాలొద్దా? కావాలన్నా మన కార్ అవసరం వద్దు మనకి. కార్ తోటి చిల్లర మనకెందుకు. తుడపకిలే చిన్నగా రాసుకో. సో వెల్కమ్ బ్యాక్ టు గంగో ఫ్యామిలీ. మీరైతే నేను వీడియో చూసిరా, ఈ బెనరాన నా బండి తీసుకుపోయాడు బబ్బు గాని బండి అనుకోని. అయినా నరేష్ నీకు ఆ బెన్నర్కి లొల్లేదు అసలు. ఏం లేదు, నా కార్ అడుగుతుండు, నేను ఇయ్యనన్న. ఇస్తే ఏమైంది ఒక రోజు, ఇస్తే ఏమైందా కారు లేకరా ఏదో బండి అడిగిండు, బండి ఇస్తే అయిపోతుంది. ఆయన కార్ తీసుకోబోతుండే రైట్ ఉట్టి సీటు పోతామా, ఒకటే రౌండ్ ఇచ్చిండు. ఇంకోటి ఏంది ఆయన కార్ బి రాదు. అవ్వా నా రాదు ఇప్పించింది నాకు, అది కూడా ఒకటే ట్రాల్ ఇచ్చిండు. ఈయనేమో రిఫ్లు కొడతా అది కొడతా అన్నట్టు ఓడిస్తారా. అరే నీ కారు ఖరాబ్ అవుతుంది అని చెప్పి నువ్వు భయపడుతున్నావు. అది సరే అన్న, లొల్ల అయింది వీళ్ళిద్దరికి. ఈయన ఫోన్లు లేపుతలేడు, ఆయన ఫోన్లు చేసి లేపుతలేడు. సరే బబ్బు గాని బండి ఇది, నా బండి అది. ఆడిపోయి స్థలం పట్టుకొని బబ్బు గాని బండి తీసుకోబోతున్నా అంటుడు. అరే నీ అమ్మ నా బండి తీసుకోబోతున్నావా, నీకు అర్థం అవుతలేదు. గంగు చూస్తే వీడియో కథం కాదు, నాకు నిద్ర పడతలే. అమ్మ బబ్బు బండి అని చెప్పి నా బండి తీసుకోవడం వచ్చింది రాత్రి 3 గంటలకు వచ్చి తీసుకోవాలి. 3 గంటలకు మనం తిరగము కానీ ఇట్లా అమ్మ గలీజ్ అనిపిస్తుంది. 3 గంటలకి బంద్ ఉండదా, ఫోన్లు కొడుతున్నారు. బెనర్ కొట్టిన ఫోన్ లేపలే, తర్వాత ఇమ్రాన్ లేపించిండు, ఇమ్రాన్ దగ్గర లేపలే. ఇప్పుడు ఏం లేదు, నేను బెనరాన వాళ్ళ ఇంటికి పోతా, పోయి ఆ బండి తీసుకొని వచ్చేద్దాం. అరే నా బండి అంటే ఇంటాడో అయినాడో ఆయన అస్సలు. అరే ఈనాడు అంటే నేను ఏం చేయాలి, తాళం అంటాడు. తాళం ఇచ్చుడు కాదు, నా తాళం ఈయన ఉంటుంది. అలా బండి ఇచ్చుకొని వెళ్ళిపోతే ఎట్లా చెప్పట్లా. సరేనా ఇప్పుడు ఏంది బండి గుంజుకొని వద్దామా? బండి తెచ్చుకోవాలా, బండి తెచ్చుకోకపోతే ఎడికెళ్ళైతే చెప్పురా. జనకుండా తీసుకురావాలా ఎవరికి చెప్పినా నేను ఫోన్ చేసినా. అరే మళ్ళీ నా బండి అంటే నవ్వుతున్నా. అయ్యా నేను బబ్బుదా అనుకున్నా, తాగినే రాత్రి. కదా సరే, ఇప్పుడైతే నేను బెనరాన వాళ్ళ ఇంటికైతే పోతున్నా. పోయేసారి నీ అమ్మ నా బండి తీసుకుపోయాడు ఆయన, బబ్బు గాని బండి. ఇది మంచిగా చూడు, ఇగో ఇది బబ్బు గాని బండి. ఎందుకు నన్ను ఎందుకు కొడతాడా, నా బండి తీసుకొని నన్నే కొడతాడట మళ్ళా. సో గాయ్స్ ఇప్పుడైతే నేను బెనరాన వాళ్ళ ఇంటికైతే పోతున్నా. ఎందుకంటే నా బండి తీసుకొని నాకు బాధ అనిపిస్తుంది. అమ్మ అట్టి మజా కాదు, నువ్వు నేనెందుకు పోను, నేను చెప్పేసిన ఆల్రెడీ చెప్పేసిన. బండి పెట్టుకుని ఆడ కూర్చుండు, పోయి బండి తీసుకొని వచ్చుడే అంతే. ఈ బండికి నా బండికి ఏం వరకు అంతేగానా, మీలో లేదో నాకు తెలియదు. నా బండి తీసుకోతే ఏమొస్తుంది చెప్పు. పొద్దుగాల ఇంట్లో ఆడుతుంటే వీడియో పడ్డది పొద్దుగాల 8 గంటలకి. కారు రాదు. సో మా నరేష్ కి కూడా ఆటో ఎక్స్పోర్ట్ అమ్మంటే కార్ రా అని చెప్పిండ. దానికి ఇట్లా కుప్పం పెట్టుకునేది. అదే కారు నీ బండి తీసుకోవేయండి. సరే ఇదంతా కాదు, ఇప్పుడు వాళ్ళ కార్ తెచ్చుకోవాలి. ఎందుకంటే బబ్బు గాని బండి ఇచ్చా తెలుసాం వాళ్ళంటే. అలా నీకు కావాల్సింది బబ్బు గాని బండి కానీ తీసుకో, నాకు ఆ బండి ఇచ్చేసి అంట. రైటా నాడు ఇగో చెప్తున్నా. ఈడ వచ్చేసినాం మేము, ఈడ బెనరాన వాళ్ళ దుకాణం కాడికి. ఓ సనా ఎందుకు పోతున్నావు, వెళ్ళా చూసి అంజని కొట్టుకుంటా. అవ్వానా బండి తీసుకుపోయినప్పుడు ఎలా అంటే ఎవరు లేక అనుకుంటున్నా మీరు బండి తీసుకొని వస్తారు మీరు.
బండి తీసుకోవద్దా నా బబ్బు గాని బండి తీసుకోవద్దు మంచిగా ఉంటుంది. నాకు తెలియదు నా బండి స్టోరీ ఏమైందో సరే అన్న. స్టోరీ ఏమో నాకు అసలు ఏం తెలియదు. ఏమై స్టోరీ చెప్పాలా? ఈయనకి ఆయనకు అర్థలేదు, మనకు తెలియదు. ఫోన్లు చేస్తే లేపుతున్నాడని ఒక మాట తెలుసు అదే. ఆయన బండి నంబర్ ఫిట్ చేసుకోవాలి నేను. ఆయన నంబర్ సరే అన్న, అలా వదిలే. సరే నా మీద ఏం బాగుందా నేను ఎప్పుడైనా మా అన్న నీ బండి కాదేమో నాది. నా బండి అన్న బబ్బు గాని బండి అనుకో. ఫోన్ చేయ, నన్ను ఫోన్ చేసి మాట్లాడు. అరే చేసినా నా గంట అవుతుంది. ఇప్పుడు మీరు వస్తాడు పోతున్నా కట్టపోరు కోసాడు ఏందన్నా కట్టపోదు మాకు తెలియదు అన్న, మాకు తెలియదు. ఏడు వస్తులు మీరు కొట్టేసిన పొద్దున ఆటలు మాతో ఓడిన ఒకటి అర్థం కట్టపది అన్న. అయ్యో నువ్వు ఏమైనా చేసుకో, జర్ర హెల్ప్ చేస్తా అంటే మాట్లాడతాం, లేకపోతే వదిలేస్తా. అసలు ఫోన్ చేయనా ఫోన్ చేసి నాకు అవసరం లేదు, నా బండి తీసుకొచ్చినాక నా ఫోన్ చేయటం ఏమన్నా. అరే ఇల్లు ఇవ్వేటి అన్ని కాదు, ఇల్లు కాదు. బండి ఇల్లు అన్ని తెలిసి ఆయన ఇల్లు బెన్నర్ ఇల్లు తెలియదు నాకు. నాకెందుకు తెలియదు? ఇలా బండ్లు తీసుకోదాం అన్న, మనం మస్తు ఉంటాయి. దుకాణం ఉంటుంది, దుకాణం. ఏడా ఏ బండి తీసుకోవచ్చు? ఈ బండి తీసుకుని BMW. ఏడికి సరే అన్న వెళ్ళి జర్ర తాళం అడిగి చాలు. ఇవ్వాలి బెన్నినా ఆ. అసలు బండి ఏ. నాకే తెలియదన్నా. ముద్దు పేరా బెన్ని? బెన్ని అది కాదు నా మీద బండి డైరెక్ట్ చుట్టుపదూర్లు లేరే ఇట్లాటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇద్దరు కలిసి ఓని అన్న అన్న ఇగో ఆయన తెలియక చేయకుండా నా బండి తెచ్చించారు అడిగానా. అదేనా మీరు వస్తున్నారు నన్ను అడుగుతారు బండి అసలు బండి ఈయన బండి తీసుకోవాలని ఈయన బండి ఎట్లా తీసుకుంటారా నా లోలి నీతో ఒకసారి ఆయన ఫోన్ చేయి. ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఈ బండి తీసుకొని వెళ్ళు. దానికి వచ్చినాం ఇప్పుడు మేము. ఇప్పుడు ఏం చేయాలి నేనేం చేయాలి అప్పుడు బండి అడిగానా నువ్వు మధ్యలో కనిపిస్తే తీసుకెళ్ళి ఏడ పెడతారో మీకు మస్తున్నాయి కదా సెల్లార్లు మాకు వెళ్ళి ఇలాంటి. తాళం ఇచ్చినాక మేము బండి తీసుకొని పోతాం. అంతే. అదే నా బండి తాళం లేదు బండి లేదు నీతో తాళం అయితే అది మాకు తెలుసు అరే తాళం నీతో నాదే కాని పని లేదు అవనా నువ్వు అలుచుకుంటే అవుతుంది ఆయన నువ్వు అలుచుకుంటే నువ్వు నా అలుచుకుంటే బండి అవుతుంది. తెచ్చింది నాకు తెలియదు. వీళ్ళు నా బండి తెచ్చింది తెలియదు ఏం తెలియదు వచ్చి తాళం మీ అంటే రేడికి వెళ్ళాలా నేను నువ్వు తలుచుకుంటే అవుతుంది అంతే. ఇక నువ్వు వేరే వాళ్ళని అడగం, నువ్వు కాబట్టి ఇందాక వచ్చి అడుగుతున్నావు అన్న. నువ్వు కాబట్టి అందుకే అన్న, నాకు నువ్వు అంటే మాకు మస్తు నువ్వు అంటే మాకు మస్తు ఇష్టం కాబట్టి అడుగుతున్నావు నేను. ఫ్రెండ్ వస్తున్నారా అలా? అరే అన్న మీరేందన్నా ఇక కాలేజీలో బండి తిరుగుకుంటే ఏందన్నా ఇది మీరు మా కార్లు తీసుకురు. నాకు వచ్చిందా ఆ BMW లో నేనే గిఫ్ట్ ఇచ్చిన చెప్తాను. ఏమొచ్చింది? నిన్నే మాట్లాడాలి ఫోన్. అయితే మేము రాకపో అందుకే రాలేదు. సారీ సుడు హీరోలు ఒంటి బుట్టర్ కార్డులు వాల్యూ లేని తెలుసురా అబ్బా బెన్నీ బెన్నీ అని పెట్టుకున్నా. నిన్నే మాట్లాడాలి నువ్వు కూడా రైడరే అనా? అదే మన సరాలి రైడర్లకి మంచిది. మనంత పెద్ద రైడర్లకు ఇవ్వలేరు కదా భయ్. అది కూడా కరెక్టే. మీరు రేపు కింద పడితే చెరుపట్లు పడతాయి రేపు పెట్టుకుందాం మన పోటీ పెట్టుకుందాం రేపు. పెట్టుకుందాం అన్ని కార్లు తీసుకొచ్చారు మీరు ఆ? మా కారు నా- అవసరం లేదు, ఆటో నా- చాలు. నా కాలు చాలు ఉరకనికి. నువ్వు అరే అవు మస్తు బక్కగా ఏం చేస్తున్నావు అన్నం తినడియాలా? వద్దు వద్దు బండి వద్దులే కారు వద్దు ఉంచుకో. చెప్తాడా? సో గైస్ ఈ బెనరాన్ వచ్చాక మనం ఈయనే దీక్ష చేస్తా, పక్కా వచ్చినాక బండి తీసుకునే పోతా. రైట్ 2,000 years later. చూడానా ఓ బండి ఎవరిదానా? అది బబ్బు కాదానా? చూడు ఉంది ఎవరిదానా బండి ఒకటే తిరుగుతున్నావు. ఏందన్నా ఇది? బండి ఎవరిదానా నువ్వు తీసుకొని తిరుగుతున్నావు? బండి నాది ఇదా? అన్న నీ కోపం ఓరి మీద ఒక మాట చెప్పు. నీ కోపం ఓరి మీద దిగడానికి కూడా వచ్చాడు. అలా మనకే అన్న నువ్వు బబ్బు అని బండి తీసుకొని పోతాను. నా బండి మీద ఏం పని అని ఒక మాట చెప్పు. నేను మనకి చెప్తాను అన్న మీ బండి. బబ్బు అని బండి అని తీసుకొచ్చిన నేను అరే బబ్బు అని ఎందుకు అయితే అన్న అన్ని వీడియోలు వస్తాయి. బబ్బు అనే చెప్పిండు చెప్పాలి అన్న ఏం చెప్పాలి అసలు ఆయన అన్నకి తెలియదా? అడుగు అడుగు ఒకసారి ఆయన అడుగు. తీసుకొని వెళ్ళిపోయాడు. వండుకుంటాడు పడుకోనున్నాడు. తెచ్చుకున్నావు అరే బాధ అనిపిస్తుంది బాయ్. ఎవరు లేరా? రాత్రి 3 గంటలకు ఎన్నిసార్లు చెప్పినా మేము ఉన్నాం. ఎందుకు లేరు మీరు ఉన్నారు కదా పైన నాకే మేము కూడా ఉన్నాం కదా. ఎవరు లేరా? ఏంది మన వెనక చూడు ఎట్లున్నాడు. ఎవరు లేరా అంటే ఎవరు లేరా? ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే. ఆ బండిని ఇప్పుడు ఏం చెంది చెడ పెడదామా అని చూస్తున్నాయి. చూస్తున్నా. నా ఈ బండి లెక్కలు చెబుతాను చెప్తున్నా. నేను కూడా నేర్చుకున్నా మెకానిక్ అర్థమైందా? ఫోన్ లేపుతలేడు పడిపో ఎందుకు లేపుతా? దొంగ లెక్కలు చేస్తారు మీరు అంతా. దొంగ లెక్కలు ఏం మన బండి ఎట్లా లేపేసానా? దొంగలం కాదు గంగు మేము దొరలం అన్ని తెలియదు. మన బండి ఎట్లా తీసుకుంటావు బాయ్ నువ్వు దొంగ కాకపోతే? నేను బండి తీసి దాచెట్టినా మంచి ఇద్దరు నేర్చుకొని తిరుగుతున్నావు. వచ్చిన వాళ్ళు ఇగో వీళ్ళిద్దరిని ఏడా కనిపిస్తున్నా చూడండి. బండిలో బండి స్టార్ట్ చేయకుండా చూస్తారంటే వీళ్ళిద్దరు. చేయనా బండి స్టార్ట్ చేయకుండా ఏం చూస్తా? చేయనా? అంతా కాదు నీ పర్సన్ ఏంది అరే నా బండి తెచ్చుకొచ్చి మీ బాధ ఏందన్నా? నాకు ఈయన బండి ఎందుకు తెచ్చుకున్నావు? ఆయన లొల్లి ఆయన
కాదు నేను అది చెప్తా కానీ నువ్వు ఇప్పుడు ఈ బండి మీద డైలీ తిరుగుతావా మళ్ళీ డైలీ తిరుగుతా నేను బాత్రూమ్ చూడే బండి మీద నేను బాత్రూమ్ చూడే బండి మీద మా ఇంటికి కూడా నేను నిన్నే వచ్చిండు టాయిలెట్ పని చేసుకొని. నీతో ఏం చేస్తున్నావు అన్నా? స్టార్ట్ కావే అన్నా, నువ్వు మన టీమా నువ్వు అట్లా ఏదో ఇట్లా ఫోన్లు లేకపోవడం ఏంది? ఫీడ్ చేయాలి అంట ఫీడ్ కాదు ఫిట్ చేయాలి అంటుండు స్కూటర్ చేయలేను నా బండి ఇచ్చే మంచి ఆగు, 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 ఆగు. అన్నా, ఒక మాట నా ఊరు అమ్మ వచ్చినా రాదు. నాకు అది చూడకపోతే ఆకలి కాదు బాత్రూమ్ నాకు చెప్పి తెచ్చుకున్నావా ఈ కంగు బండి బండి ఇమ్రాన్ అన్న కాదు గమ్ముది. అన్నా ఇమ్రాన్ ఎవరు ఓ అన్నా ఇమ్రాన్ ఎవరు చెప్పి తెచ్చినా ఇమ్రాన్ అన్న కాదు ఇప్పుడు ఇమ్రాన్ అన్న కాదు బండి. చెప్పి తెచ్చినా నేను రెడ్ కలర్ పప్పు అండి ఇది జిమ్ గంగుది బండి. జిమ్గాంగు బండి మళ్ళా నువ్వు బండి ఎట్లా లేపేస్తారా ఈ లొల్లి పంచాయతీ అడిగితే తీసుకోనా పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి లెక్కనా మీకు ఎప్పుడు నేను ఏమన్నా అట్లా ఇగో పెద్ద బండికి ఇద్ద బండి అన్ని బండ్లు బండ్లే అమ్మాలా? ఇప్పుడు నీ పంచాయతీ ఇప్పుడు నీ లొల్లి అని చెప్పు ఇగో బండి అంతా పంచాయతీలు మనకు బండి వద్దు. ఇచ్చేయాలి వెళ్ళిపోతా కమ్మున బండి ఇచ్చే వెళ్ళిపోతా ఏ మమ్మల్ని తీసుకొచ్చినా జరిగింది. అరే అవును మా వాళ్ళు రావు అరే లేమో వేస్తారా సెల్లర్లే చూడదామంటూ మేము ఉన్నాం. ఇవ్వండి మళ్ళా కాదు, అవన్నీ అవన్నీ పక్కన పెట్టి ఆమె నాకు బండి వద్దు కాదు. ఏమో చేస్తారు అవన్నీ పక్కన పెట్టి కానీ మొత్తం పక్క అయితే ఫుల్ ఏం చేస్తున్నావు తీసుకో బండి తీసుకో అరే తీసుకో మరి బండి. సరే నీకనే కొన బండి. అరే నన్ను లేపుతురు వీళ్ళు నిన్ను చెట్టు ఎక్కిస్తాను. తెలుసా అది పుట్టినప్పటి నుంచి ఉండు. ఆగు నేను పుట్టిన పంచున్నానా స్మార్ట్ నువ్వు అప్పటికి ఇప్పటికి గ్లామర్ పెరిగింది అసలు హీరో లెక్క అవుతున్నావు అప్పుడు డిప్రెషన్ కాదు ఇప్పుడు సెట్ అయిపోయాడు. అసలు ఇమ్రాన్ సినిమాలో నేను పెట్టేది హీరో లెక్క నేను అదే చెప్పినా నా హీరో లెక్క నువ్వు సెట్ కాలే అన్నా, నీ దగ్గర నేను మాట్లాడతా నేను ఇమ్రాన్తో మాట్లాడతా కానీ నేను నీ హీరో చేపించేసాను ఏం టెన్షన్ తీసుకో అరే కారు పడేర్రా కారు అలబెట్టేచ్చారు మనకొద్దు కారు వదిలేసి నువ్వు కారు పక్కన పెట్టు నీకు సినిమాలో హీరో ఛాన్స్ కావాలొద్దా ఇది కావాలన్నా. మన కారు అవసరం ఇవన్నీ వద్దు మనకి కారు తోటి చిల్లర రోజులు మనకెందుకు ఏంద్రా ఇడి దగ్గర పిలిచి కాంప్రమైజ్. ఏ సానా సార్ ఇది అవసరం మనకి. అయిపోయారు. చెప్పేసా మన సమయం చేసి నాకు కారు వద్దంట కారు కారు కావాలన్నా. ఎందుకు అరే, తీసుకొచ్చిండు? ఇప్పుడు వద్దా? ఆడికి పోనా? ఆపే మమ్మల్ని. ఆ సెల్లర్లు ఏముంది నన్ను మైండ్ ఫ్రెష్ చేస్తున్నారు మెల్లగా. అవన్నీ కాదు నువ్వు బక్కాయినా అంటే కష్టం బండి వదిలేసి అంటున్నావు నువ్వు. వద్దే కాలే. కానీ నిజంగా ఏ మాటగా మాట ఇవన్నీ వీడియో గీడ అన్ని పక్కన పెట్టు కానీ గంగు మాత్రం హీరో లెక్క ఉంది. తీసుకో బండి తీసుకో. ఇయ్యా ఇయ్యా అయ్యో భయ కష్టపడి గిఫ్ట్ ఇచ్చిన బండి వీళ్ళు మెల్ల రాత్రి రాత్రి లేపుకొచ్చారు ఎవరిని ఇద్దరు ఇట్లా రా. ఎవరిద్దరు ఇది ఏంది ఎందుకు తీసుకొచ్చావు? అదే అన్న కాంప్రమైజ్ అయిపోతుంది. చెట్టు ఎక్కిస్తున్నారు ఆయనకి అర్థమైతలేదు. నేను అర్థమైతలేదు. నన్ను లేవాడుతురు నువ్వు కట్టుకోండు. ఏ తినకూడదు దుష్టశక్తులు అటు దుష్టశక్తులు ఉన్నాయి భయ్. ఇటు మన శక్తులు. అరే పోనీరా, బండి వద్దు నాకు ఏమవుతున్నా వద్దు నాకు. అరే బండి తీసుకో. అందరికి గంగు ఇగో నేను కుళ్ళ చెప్పేసిన అందరం ముంగడు. ఇగో వీళ్ళందరికీ కుళ్ళు నువ్వు స్మార్ట్ అవుతున్నావు అని అది చెప్పి కూడా కరెక్ట్ లేక నీకు అట్లా ఇట్లా పుల్ల పెడుతున్నా అనమాట అర్థమైందా నువ్వు మళ్ళా ఇప్పుడు ఏం తెలుసా ఇప్పుడు ఏం తెలుసా నీకు ఆ కార్ ఇచ్చినా అనుకో డైలీ కార్ వేసుకొని తిరుగుతావు జింబో పోరీలు పడతారు జింబో మళ్ళీ అది కూడా కరెక్ట్. జిమ్ స్కిప్ అవుతుంది వాళ్ళకి అదే కావాలా వాళ్ళు నువ్వు వాళ్ళకంటే స్మార్ట్ కావాలని చూస్తున్నారు వద్దు ఇగో మనకు వద్దు ఇవన్నీ నేను చెప్తున్నా నీకు. దేనికి వచ్చినావు రా? వద్దు, ఏ అన్నా నేను బండి కోసం వచ్చిన నేను బండి కోసం హీరో, వచ్చిన హీరో, వద్దు హీరో. నాకు హీరో అవుతున్నా భయ్. సినిమా. నేను బ్రహ్మానందం అవుతా నాకు హీరో నేను చెప్తున్నా నేను తీసుకుంటా కార్ ఎట్లా చేశారా నీ బండి తీయాలా? కాకుండా రేపు పక్క అయితే బండి పోతే బండి రాదు. రాదు. 5 లక్షలు బండి ఇది కాకపోతే నాకంటే ఒకటే నెలలో వస్తాయి 5 లక్షలు మనకి రావు. ఈ బండి ఈ కాకపోతే- బండి ఏం తీసుకున్నావు? ఈ బండి- ఈ బండి ఆయన బండి తీసుకోబోయ్, ఆయన కాకపోతే- బండి. ఈ బండి కాకపోతే నువ్వు హీరోయిన్ గా రోల్స్ రైస్ కొనుక్కొని తిరుగుతావు కనుకో నీకు ఈ బండి కావాలా రోల్స్ రైస్ కావాలా నాకు ఇదే కావాలి. అమ్మో నా మైండ్ ఫ్రెష్ చేస్తున్నాడు బండి అన్న బండి సన్న తాళం ఇయ్యాలా please? అరే లేదు అనకురే నాకు బాగా అనిపిస్తుంది. అరే ఇగో ఏడుమంటే ఏడుస్తా. ఉండనిగా ఎందుకలా గుంజుకో అన్నా, నువ్వు పెట్టుకుంటా అంటే అడిగి తీసుకో అన్న, అడిగి తీసుకుంటే ఎట్లుంటది? అదే నా దగ్గర ఉంటే నీ దగ్గర ఉన్నట్టు కాదా అదే అవన్నీ తాళాలు నా దగ్గర ఉంటే నీ దగ్గర ఉన్నట్టు కాదా ఉంటుందన్నా కానీ ఒక మాట చెప్పాలా కానీ ఎంత బాధపడ్డానా రాత్రి నేను చెప్పు దానికి జీపీఎస్ ఉందా అందుకే వచ్చినా నేను నీటి దాకా అప్పుడు మళ్ళా ఎందుకు ఓకే, నడుది ఏడ తిరుగుతున్నావు నువ్వు? ఏడ తాళం నన్ను ఎందుకు అడుగుతున్నావు మళ్ళీ జీపీఎస్ పెట్టుకుని అవునా తాళం ఎట్లా తీయాలా మళ్ళా? తాళం తీసుకో కదా తాళం అనుకుంటుందా మళ్ళీ నీ దగ్గరికి రావాల్సింది మళ్ళీ నా దగ్గరికి వీడికి వచ్చినా కానీ నువ్వు ఎందుకున్నావు ఈడ మళ్ళా దుకాణంలో ఈయన నచ్చుకుంటాడు ఎప్పుడు 24 గంటలు ఇంట్లో ఉంటాడు ఇక్కడికి వచ్చినా
ఏం చేయాలి అన్నాడు మళ్ళీ తిట్లో అన్నాను ఏమో చెప్పేసి ఏం చెప్పాలి ఏం అంటాడు మా బండి ఏమంటావు అరే ఆగరాబాయి బండి మంచిగా ఉంది అంటే నాకు ఇయ్య ఒక 2 రోజులు వాడుకోనికి తీసుకోనా ఒక మాట అడుగు అరే బిఎండబ్ల్యూ మేము కూడా వాడుకుంటాం 2 రోజులు వాడుకుంటా. ఏం కాదు. 2 రోజులు వాడుకుంటా. అరే ఇస్తా బరాబర్ ఇస్తా ఇచ్చేస్తాను ఇగో బండి పెట్టు. నరేష్ ని ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యారు నరేష్ తో మనకు వేరే సరే అన్న, ఇగో బండి అయిపోయింది కదా మన లొల్లి బండి ఇది నరేష్ ఏముందో మాట్లాడుకోరా మనకి తెలియదు. మాట్లాడుకొని కారు తీసుకొస్తేనే మాట్లాడుతుండే మనం కారు ఎందుకన్నా ఆయన కారు ఎందుకు కారు ఆ ఎక్స్ట్రా అయిందంట కారు రేపు జెడ్కో పంపిద్దాం నీ కారు తీసుకురా చెడువాది ఎక్స్పో ఇది ఏమో రైడర్లతో నాకు ఏం ఎక్స్పో అర్థమైంది. అంటే ఈ లెక్స్ ఉంది కదా ఆ. అప్పుడు పోతున్నాయి అనమాట ఎక్స్పో అని పెట్టి. పాపం మానేసినా మళ్ళీ. కొడుతుంది మళ్ళీ అయ్యో. అరే మళ్ళా ఈ- So guys, ఇగో నా బండి. మాటగా మాట గంగైతే హీరోలకి అయితే అరే వద్దులే అన్న నేను ఓడి బండి తీసేసుకోవాలి బండి వద్దు ఇది బండి ఈ మాట అన్నాడు. ఇచ్చేస్తున్నా అన్న 2 రోజులు పెట్టుకొని కాదు నీకు ఇచ్చేసాను తాళం కావాలంటే అట్లా ఏం ప్రాబ్లం ఏ వద్దు అన్న, పెట్టుకో. నువ్వు నిజంగా హీరో లెక్క ఉన్నావు. అదే నువ్వు పెట్టుకో తాళం పెట్టుకో ఏ, సరే బై. బెన్నర్ మనది మన లెక్క చూసుకోవాలా బండి ఏందన్న బ్రాండ్ అది మనది ఏ అంటే ఏదో కొత్తగా మళ్ళీ ఏదో ఏంది ఇది ఏ అంటే ఏంది? ఏంది ఏంది కంగు ఏ అంటేనా కొత్త ఏ ఏదో అంటే అనిపిస్తుంది. అరే నాకేం పడుతుంది ఏంది ఏంది? ఏంటో కొడుతుంది. సరే వదిలేదు ఇది వదిలేనా తుడపకిలే చిన్నగా రాసుకో. కాదన్న ఇప్పుడు 3 రోజులు ఏం చేస్తావు నువ్వు బండి పెట్టుకొని చెప్పు నాకు నాకు ఇగో రేపు నేను తిరుగుతా బండి మీద నాకు తిరగాలని ఉంది తిరుగుతా రేపు ఒక్క అదే. రోజు. తిరుగుతే తిరుగు కానీ ఇది అంతా జర చూసుకోరా అదే జర మన బండి కదా. నేను పంపిస్తాను దుడవరికి తీసుకోకు. నీ బండి అంటే నా బండి మొత్తం రూప్ రేఖలు మార్చేస్తా బండి. అరే మన బండి ఒక కాదు, పోరిని చూసుకున్నాడు చూసుకున్నాడు కదా. నా పోరితో నువ్వు తిరుగుతుంటే బాగా అనిపిస్తుందా అరే బాగా అనిపిస్తుందా నా ఇట్లా చూసుకున్నాను అది ఉంటాయి ఓడి కూడా ఏడుపు వస్తున్నాడా? అందుకే 3 రోజులు ఇచ్చిపోతున్నా వాళ్ళు రక్తం దాయినా రావుతుందా పైసలన్నీ పెట్రోల్ కి అందుకే వదిలేస్తున్నా బిల్లని ఇక మీరు పట్టుకుంటే మీ ఇష్టం నేను ఏం చేయాలి guys, మళ్ళీ రిటైన్ చేస్తా బండి కానీ కొన్ని చిన్న పనులు ఉన్నాయి అవన్నీ పనులు చేయాలంటే బండి చేతుంటేనే ఏదే మన ఇంజన్ గింజ లేపేసి స్టార్ట్ కలర్ చేంజ్ చేస్తున్నట్టు కలర్ చేంజ్ కలర్ చేంజ్ చేసి అన్న మంచిగా గిఫ్ట్ లెక్క మంచిగా right done. ఏ కలర్ చేస్తే ఏ కలర్ కర్ర నాలేక ఏ కర్ర ఉండాలి నాలే నువ్వు తెల్లగా ఉన్నావు ఇదే వైట్ కలర్ వేసేది రైటా వైట్ వేసేది నా ఫోటోలు గీటోలు ఆడినా మంచిగా అది అన్న నువ్వు అది కొడతావుగా కట్టపక్కారు కొట్టించినవాడు క్యాప్ గీప్ కొట్టించినవాడు అది ఒక క్యాంప్ ఓ ఇంట్లో చేస్తారు అన్న బండి జాగ్రత్త తక్కువ మాట్లాడరా భయ్ ఎందుకు మాట్లాడు పైసలు ఉన్నాయి పైసలు ఎందుకు ఇస్తావు భయ్? థ్యాంక్ యూ Thank you, షాట్. మెటీరియల్ అది బయటికి వెళ్ళి మన కట్టపక్కారికి మిగిలింది వచ్చేస్తే వేసేరి కట్టపక్కారిది. బండికి వేసింది బండి కారు అదేనా? అదే. అదే అమ్మో గుర్తుపట్టేస్తాం మనం. మిగిలిన ఉంటే వేసేసారా సరే. బండిని జర జాగ్రత్త చూసుకోరా పోతున్నా ఇగో. భరోసాతో పోతున్నా నీ బండి అంటే నా బండి నీ బోర్ అంటే నా సొంతం. కానీ నా బండి- ఎంత పెద్ద మాట అన్నాడు ఏ కాదు అంటే అట్లా ఫీల్ అయితే నీ బండి నా బండి లెక్క అంటున్నా ఒకసారి రాకపోయినా వెండుతుండే ఏం చేయాలా మరి? ఏడ్చి అయిపోయినా అన్న, బండి జాగ్రత్త చూసుకొని ఆయన బండి ఇచ్చిన మనకి ఆయన బండి ఇయ్యడా? ఆయన బండి 2 రోజులు ఇచ్చాడు మనకు కూడా 2 రోజుల తర్వాత లేకపోతే ఇలా దాంట్లో కూడా లేపుకోతాం మనం కూడా ఆ? కనీసం బండి ఇచ్చేసేయి హరీష్ ఎప్పటికే అమ్మాయి ఎక్స్పో ఏ అన్న, మా బండ్లు పిలుస్తారు ఎక్స్పోకి? ఎన్నిసార్లు ఎక్స్పో ఒకసారి మొత్తం ఏదో ఒకసారి ఏంది ఎన్నిసార్లు అన్నా వేస్తాడు ఇది. 4-5 సార్లు అన్న మన 4 ఈవెంట్ అయింది అది అయిపోయింది కదా. అది పోతుంది భయ్, నువ్వు పోతున్నావు దాని బడి ఈయనకు వస్తలేదు డ్రైవింగ్ కాదు ఆన్ చేసి ఎక్సిలేటర్ ఇచ్చి డ్రైవింగ్ నేర్పిస్తాడంట కారు ఏం కొట్టావు నాకు కూడా నేర్పిరా నా బండి కారు. నాకు రాదు నా మీద ఎందుకు ఒకటి చెప్పాలా ఆయన చేతిలో మిషన్ ఇచ్చినామో మనకి ఎవరి మీద కొట్టేసినా నమ్మడాడు అలా అయ్యేకేం లేడు మెల్లగా క్యాన్సిల్ నాకు మిషన్ వద్దు అందుకే స్టీరింగ్ స్టీరింగ్ తెచ్చిస్తాడు అంతా ఇంకోటి ఉంది కదా దాంతో ఆడుకో స్టూడియోలో కలుద్దాం రైట్ రైట్